నమస్కారం. సికింద్రాబాద్ లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు పవన్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఈ ఉద్యమానికి స్ఫూర్తిదాత అయినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా ముషీరాబాద్ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు ముఠా గోపాల్ గారు, ఈ సమావేశంలో ఉన్నటువంటి ఒక గౌరవనీయులు సోదరులు గజ్జల నగేష్ గారు, అదేవిధంగా హరి యాదవ్ గారు, తమ్ముడు సోదరులు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసినటువంటి సోదరులు గౌరవనీయులు తలసాని సాయి గారు, అదేవిధంగా ముషీరాబాద్ నియోజకవర్గ యువ నాయకులు ముఠా జయసింహ గారు, ఇంకా చాలామంది పెద్దలందరి పేర్లున్నాయి. శ్రీమతి మహేశ్వరి గారు, ప్రసన్న శ్రీనివాస్ గారు, సాయి కిరణ్ యాదవ్ గారు, సామల హేమ గారు, తర్వాత టిఎన్ శ్రీనివాస్ గారు, మహేశ్వర్ రెడ్డి గారు, పాండు యాదవ్ గారు, అనితా ప్రభాకర్ గారు, నళిని కిరణ్ గారు, లోకనాథం గారు, నరసింహ ముదిరాజ్ గారు, కంది స్కైలాజ్ గారు, సునీత గారు, సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి విచ్చేసినటువంటి అనేక మంది సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ఒక బోర్డు సభ్యులు, వివిధ కుల సంఘాలు, వ్యాపార సంఘాలు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మనకు తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోతుందని చెప్పని. అదే రకంగా 2023 సంవత్సరంలో 10 సంవత్సరాల పాటు అత్యంత అద్భుతమైనటువంటి ఒక రీతిలో కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో తెలంగాణ పరిపాలన కొనసాగుతున్నటువంటి ఒక తరుణంలో వచ్చినటువంటి ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి, నయవంచనకు గురి చేసి, చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టుగా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో పిచ్చోడి చేతిలో రాయి మారిపోయి ఈరోజు అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా, సంపద సృష్టించలేక, సంపద పంచలేక, కేవలం ఒక రియల్ ఎస్టేట్ దందా కోసమే తాను ముఖ్యమంత్రిని అయినాను, ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాము అన్నటువంటి ఒక ధోరణితో వ్యవహరిస్తూ ఇవాళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ ఇష్టం వచ్చినటువంటి ఒక ప్రజాస్వామిక నిర్ణయాలు ఇవాళ తీసుకుంటున్న ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. మనం హైడ్రా చూసినాం, మూసీ చూసినాం, నిరుద్యోగుల సమస్యల పట్ల వాళ్ళు ఏ రకంగా రెస్పాండ్ అయ్యిందో చూసినాం. చివరికి ఉరిమురిమి పిల్లి ఎవరి మీదనో పడ్డట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మీదనే పడ్డది. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ అనేటువంటిది భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక నగరం. ఇది దాదాపు తెలంగాణకు సగం శాతం సంపద సృష్టించేటువంటి ఒక నగరం. ఇది అత్యద్భుతమైనటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ నగరాన్ని, హైదరాబాద్ను కకావికలం చేస్తూ, విచ్ఛిన్నం చేస్తూ ఇవాళ మొత్తానికి ఒక జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ అని చెప్పని ఒక తప్పుడు ప్రయత్నాన్ని ముందుకు పట్టుకొచ్చి ఇవాళ రాజ్యాంగ హననానికి పాల్పడ్డాడు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇవాళ విఘాతం కల్పించే ప్రయత్నం చేసినారు. తద్వారా ఇవాళ హైదరాబాద్, సికింద్రాబాద్ యొక్క అస్తిత్వాన్ని, తరతరాల చరిత్ర కలిగినటువంటి ఒక సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కూడా ఇవాళ సర్వనాశనం చేసేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను.